కర్ణాటకలో ఓ జ్యోతిష్కుడు ఉండేవాడు. ఇప్పుడు లేడు, ఎందుకంటే జైల్లో ఉన్నాడు. అందరి జాతకాలు బాగానే చూశాడు, కానీ వాడి జాతకం మాత్రం వాడు సరిగా చూసుకోలేకపోయాడు. ఎందుకంటే వాడికి ఏం రాదు కాబట్టి. ఒకప్పుడు కమలాకర్ భట్ శివమొగ్గలో రోడ్ల మీద పేలాలు తమలపాకులు అమ్ముకునేవాడు. పెద్దగా గిట్టుబాటు కాలేదు. అప్పుడే టీవీల్లో పొద్దున్నే ఓ జ్యోతిష్కుడు ఆకాశంలో కనిపించిన రాసులు, నక్షత్రాలు తనకే దోస్తునైనట్లు సోది చెబుతూ ఉన్నాడు. కానీ ఆ సోది చాలా సిల్లీగా ఉన్న ఇంట్రెస్ట్ గా ఉంది. చాలా మంది ఆ గురువు గారిని ఫాలో అవుతూ ఉంటారు. దీంతో ఈ మరమరాల వ్యాపారం వదిలేసి జ్యోతిష్య మర్మం తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరు చెప్పారో తెలియదు, కానీ కేరళ వెళ్ళాడు. ఓ స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకుని జ్యోతిష్యం నేర్చుకున్నాడు. ఇటు మలయాళం కూడా వచ్చింది. అయితే కేరళ వెళ్లిన కమలాకర్ భట్ జ్యోతిష్యంతో పాటు మల్లు ఆంటీల దగ్గర శిక్షణ కూడా తీసుకున్నట్టుంది. ఓ మహిళను పాదదాసిగా మార్చేశాడు. ఆమె కోసం సర్వం త్యాగం చేశాడు. చివరకు తన జ్యోతిష్యం బోర్డు తిరగబడింది. జీవితం తలకిందులైంది. ఎందుకంటే ఈ మధ్యలో ఓ హత్య జరిగింది. ఆ నకిలీ కమలాకర్ భట్ చేసిన హత్య ఇప్పుడు కర్ణాటకలో సంచలనం కలిగిస్తోంది. ఏకంగా ఎస్పీ దీపన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ వివరాలను వెల్లడించారు. ఆ కథ ఏంటో చూద్దాం. ఈ స్టోరీ అలాంటిది కాదు. సరిగ్గా నిత్యానంద స్వామి నటి రంజిత బెడ్రూమ్ కథలా ఉంటుంది. ఈ జూనియర్ నిత్యానంద జీవితంలో కూడా ఓ హీరోయిన్ ఉంది. హీరోయిన్ అంటే సినిమా నటి కాదు, ఆయనకు మాత్రమే హీరోయిన్. సినిమాలో నటించలేదు, కానీ రీల్స్ లో మాత్రం లాగులేసుకుని మరీ స్టెప్పులేస్తోంది. మరి ఆ నీచుడు చేసిన పనేంటో చూద్దాం. కమలాకర్ భట్ తనకు తాను జ్యోతిష్గా ప్రచారం చేసుకున్నాడు. కేరళ వెళ్లేటప్పుడు సాధారణ బట్టలతో వెళ్లి వచ్చేటప్పుడు జుట్టు పెంచుకొని కాషాయం నైటీ వేసుకుని వచ్చాడు. ముందు ఓ స్లమ్ లో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని జాతకాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత జనం రాకట పెరిగింది. తర్వాత ఒక మంచి కాలనీకి మకా మార్చాడు. ఆదాయం కూడా పెరిగింది. అలా ఇలా ఏకంగా కమలాకర్ భట్ కాస్త గురూజీలా మారిపోయాడు. ఆయనంతా కూడా గురూజీ అంటున్నారు. చివరకు ఓ టీవీ ఛానల్ కు ఎదురు డబ్బులిచ్చి మరి ఉదయమే మీ రాశి ఫలాలు, మీ జాతకాలు చెబుతానంటూ ఫోన్ కాల్స్ లోనే విని జాతకాలు చెప్పేవాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సిగ్గుపడేలా చేసేవాడు. టీవీలో కనిపించడంతో ఆయన వ్యాపారం ఇంకా పెరిగింది. గెటప్ కూడా నిత్యానందలా ఓవైపు పైట వేసుకుని మొహానికి జబ్బలకు విభూది రాసుకునేవాడు. మొత్తానికి మరమరాల స్థాయి నుంచి 2-3 కార్లు కొనే స్టేజ్ కి ఎదిగాడు. అందుకే ఏ డిగ్రీ వరకు చదువుకొని సన్నాసి వేషం వేస్తే చాలు. ఈ రోజుల్లో స్వాములకు, సన్నాసులకు బాగా డిమాండ్ ఉంది. అయితే అన్ని ఉన్నాయి, కానీ కత్తి లాంటి సెటప్ తక్కువైంది. ఎవరో వస్తున్నారు, పోతున్నారు, కానీ తన మనసు కోరుకున్న మహిళ మాత్రం దొరకలేదు. ఆ సమయంలోనే అమాయకంగా సిద్ధాపూర్ గ్రామానికి చెందిన మహేష్ నాయక్ తన భార్య సుచిత్రతో కలిసి వచ్చాడు. మహేష్ బెంగళూరులోనే ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి 2 కూతుళ్లు, పెళ్లై 15 ఏళ్లు. భార్య ఒత్తిడి మేరకు తమకు ఏది కలిసి రావడం లేదు, గురూజీ దగ్గర జాతకం చెప్పించుకుందామని కోరింది. దీంతో క్యూ లైన్ లో వేచి ఉన్న తర్వాత చాలా సేపటికి గురూజీ కమలాకర్ భట్ దర్శనం దక్కింది. అక్కడ సుచిత్ర చేయి పట్టుకోగానే గురూజీకి షాక్ కొట్టినట్టయింది. తనలోనే శక్తి కలిగించిన ఆ కళ్ళలోకి చూసి పడిపోయాడు. ఆమెతో ప్రేమగా మాట్లాడాడు. మీ జాతకం చెబుతానంటూ అందరికీ చెప్పినట్లే ఏదో సోది చెప్పాడు. కానీ నీ జాతకం నేను మారుస్తాను, మరోసారి ఒంటరిగా నువ్వురా, నీకు శని పూజ చేస్తానని చెప్పాడు. కానీ మహేష్ నాయక్ వాడే శనిగాడవుతాడని ఊహించలేదు. అలా మహేష్ నాయక్ సరే గురువు గారు, తన భార్యను పూజకు పంపుతానని చెప్పాడు. ఆ తర్వాత ఆమె 2-3 సార్లు వెళ్ళింది. ఆ సమయంలో ఆమెకు గురూజీ సైగ చేయగానే అతని శిష్యులు వేపి ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఆమె చేయి పట్టుకొని గదమ పట్టుకొని ఆ తర్వాత ఒంటి మీద చేయి వేసి మరీ జాతకం చెప్పాడు. ఇంకేముంది, నువ్వు గాని నా దగ్గరుంటే కోరుకున్నది ఇస్తాను, ఈ ఆశ్రమమే నీదనుకో, ఈ కార్లు డబ్బు అంతా నీ చేతికే ఇస్తాను, ఉంటావా అన్నాడు. ఆమె ఒక్కసారిగా స్వామియే తన అందాన్ని కోరుకుంటున్నాడు, నిజంగానే తన జాతకం మారిందనుకుంది. ఇంకేముంది, అది మొదలైపోయింది. ఆ తర్వాత కార్లలో తిరిగే రేంజ్కి వెళ్ళింది. కానీ మహేష్ నాయక్ అనుమానం కలిగింది. భార్య తీరు నచ్చలేదు. దీంతో భార్యను, పిల్లలను గ్రామానికి పంపించేశాడు. తాను బెంగళూరులోనే ఉంటూ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో కమలాకర్ భట్ కి కోపం వచ్చేసింది. కానీ శపించలేడు, ఎందుకంటే మంత్రాలు రావు కాబట్టి. నా దగ్గరకు వచ్చాయని బ్రతిమలాడాడు. కానీ ఆమె భయపడింది. కానీ భర్తగా తెలియకుండా పక్కూరికి వెళ్తున్నానని చెప్పేది. అయితే ఆమె కోసం కమలాకర్ కారుని పంపించేవాడు. ఉదయం కారులో వెళ్లి రాత్రి సమయానికి ఇంటికి వచ్చేది. ఇలా వారంలో 2-3 రోజులు ఆమెతోనే గడిపేవాడు. ఆమె అంటే పిచ్చెక్కువైపోయింది. అసలు సుచిత్ర లేకుండా ఉండలేకపోయేవాడు. కానీ ఓ రోజున తన పెద్ద కూతురుని తీసుకుని ఏకంగా డైరెక్ట్ గా ఆశ్రమానికి వెళ్లిపోయింది. తాను ఆశ్రమంలో గురూజీ సేవలో ఉంటానని చెప్పుకొచ్చింది. కానీ పెద్ద కూతురుని తీసుకుపోవడం వెనుక ఆమెకు వేరే దురుద్దేశం ఉంది. అంతే, ఒక్కసారిగా గురూజీ గాడి ఆశ్రమంలోకి అడుగు పెట్టాక ఆమె లుక్స్ మొత్తం మారిపోయాయి. పెదాల మీదకి లిప్స్టిక్ వచ్చింది, పాండ్స్ పౌడర్ వేసింది, ఫెయిర్ అండ్ లవ్లీ పూసింది, ఖరీదైన మేకప్ కిట్ లో దొర్లింది, చేరపోయింది, మోడర్న్ డ్రెస్లు వచ్చేసాయి, నైటీలు వదిలేసి బాక్సర్లు వేసుకుంది. ఆ తర్వాత కత్తి లాంటి రీల్స్ చేయడం మొదలు పెట్టింది. ఇప్పటికింకా నా వయసు నిండా 16 నుంచి బావలస్ అయ్యే వరకు రీల్స్ లో అదరకొట్టేది. ఆ రీల్స్ లో గురూజీ హీరోయిన్ ను చూసుకున్నాడు. అయితే పెద్ద కూతురుకు తల్లి వ్యవహారం నచ్చేది కాదు. ఆమె వేషాలు, టీ షర్ట్లు,
లాగులు, కారులో షికార్లు. రాత్రి గురూజీ గదిలో ఎకఎకలు పకపకలు చూసి అసహించుకుంది. ఆ వెంటనే తండ్రికి మెసేజ్లు చేయడం స్టార్ట్ చేసింది. తల్లి చేసే గలీజ్ పనులను ఫిర్యాదు చేయడంతో తన దగ్గరకు వచ్చేయమని చెప్పాడు. ఈ లోపు తల్లి సుచిత్ర చూసింది. తన రంకు విషయం తండ్రికి చెప్పిందని రగిలిపోయింది. ఏకంగా కమలాకర్ భట్ అలియాస్ నకిలీ గురూజీతో కలిసి టార్చర్ చేసింది. దీంతో కూతురు ఎలాగోలా తప్పించుకుని తండ్రి దగ్గరకు చేరింది. ఇక కూతురి రక్షణ కోసం గ్రామానికి తీసుకెళ్లాడు. అప్పటికే గ్రామంలో వాళ్ళ పరువు పోయింది. ఎందుకంటే ఐటెం పాటల నుంచి భక్తి పాటల వరకు సుచిత్ర చేసిన రీల్స్ థియేటర్లో వేస్తే 100 రోజుల సినిమా అయ్యేది. అందుకే గ్రామంలో చాలా మంది నవ్వుకున్నారు. కానీ ఆమె రిచ్నెస్ చూసి కుళ్ళుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా పట్టిందో గానీ కూలి చేసుకునే స్థాయి నుంచి కార్లలో తిరుగుతుంది అనుకున్నారు. అయితే భార్యకు ఫోన్ చేసి హెచ్చరించాడు. మరోసారి కానీ నా కూతురు జోలికొస్తే తోలు తీస్తానన్నాడు. కానీ కూతురును తన విలాసాల కోసం వాడుకోవాలనుకుందో లేదంటే తప్పుడు పనులు చేయించాలనుకుందో కానీ కూతురు వెళ్లిపోవడంతో తట్టుకోలేకపోయింది. తన గురించి చెప్పిందనే కోపంతో పాటు ఎలాగైనా కూతురుని తీసుకొచ్చుకోవాలనుకుంది. వెంటనే లవర్ బాయ్ గురూజీకి చెప్పింది. అతడు మరో 5గురిని తీసుకుని గ్రామానికి వెళ్ళాడు. కారులో వెళ్లి కత్తులు కర్రలు తీసుకొచ్చి గ్రామంలో బేపచ్చం సృష్టించాడు. సుచిత్ర తన కూతురిని వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా మహేష్ అడ్డుపడ్డాడు. సుచిత్ర మీద చేయి చేసుకున్నాడు. అంతే, తన సొంత పెళ్లాం మీద చేసుకున్నంతగా రగిలిపోయాడు గురూజీ. ఒక్కసారిగా మహేష్ మీద కత్తులతో దాడికి దిగారు. దీంతో మహేష్ సోదరుడు వసంత నాయక్ అడ్డొచ్చాడు. తన సోదరుడిని కాపాడుకోవాలనుకుని వారితో పోరాడగా అతన్ని దారుణంగా కత్తితో పొడిచారు. ఇంతలో మహేష్ స్నేహితుడు మరో అతను కూడా కాపాడాలని కర్ర తీసుకొని వచ్చి వారికి అడ్డుగా నిలిచాడు. అతనిపై కూడా మరో 7గురు దాడి చేశారు. కత్తితో గాయపరిచారు. ఇదంతా చూస్తున్న గ్రామస్తులు గుమిగూడి వారికి ఎదురు తిరిగారు. వారందరికీ కత్తులు చూపించి పారిపోయారు. మరోవైపు గాయపడ్డ 3గురిని ఆసుపత్రికి తరలించగా మహేష్ సోదరుడు వసంత నాయక్ దారిలోనే చనిపోయాడు. మహేష్ అతని స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురూజీని, అతని ప్రియురాలు సుచిత్రని, మరో 5గురిని ఆశ్రమంలోని శిష్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గురూజీని, సుచిత్రను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు భారీగా ఎస్పీ ఆఫీస్ ముందుకొచ్చి ధర్నాకు దిగారు. ఆ గురూజీ గాడిని మాకు అప్పగిస్తే వాడి జాతకం మేం చెబుతాం, సుచిత్రను కూడా అప్పగించాలి, వాళ్ళ తొక్క తీస్తామని నానా రభసా చేయగా పోలీసులు ఎలాగోలా సర్ది చెప్పారు. కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు మృతిని భార్య సంధ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈసారి కషాయం వదిలేసి క్యాజువల్స్ లో కనిపించాడు. అతన్ని బయటకు తీసుకొస్తే జనం తంతారని పోలీసులు వర్చువల్ గానే విచారణ చేసి జైలుకు పంపారు. అలా తన ప్రియురాల కోసం హాయిగా చేసుకుంటున్న గలీజ్ దందాను కంగాళి చేసుకున్నాడు కమలాకర్ భట్. సుఖ అక్రమ సంసారం కోసం సుచిత్ర తన కుటుంబాన్ని నాశనం చేసింది. తన సొంత మరిది మరణానికి కారణమైంది. అతని భార్య పిల్లలను అనాథలను చేసింది. అన్నను కాపాడుకోపోయి ప్రాణాలు వదిలి తన కుటుంబాన్ని అనాథలా చేసుకున్నాడు. దీనంతటికి కారణం మరి ఈ గురూజీ బుద్ధే. మరి వీడిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.